వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. సంక్రాంతి పండుగ విన్నర్గా మనశంకర వరప్రసాద్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకొని బలమైన ముద్ర వేసుకున్నటువంటి నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు. కొనిదెల శివశంకర వరప్రసాద్గా అరంగేట్రం చేసి మెగాస్టార్ చిరంజీవిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నటుడు, పద్మభూషణుడు, పద్మవిభూషణుడు డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు. రాననుకున్నారా రాలేననుకున్నారా అనే డైలాగు ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతూ ఉంటుంది. అది ఆయన మేనరిజానికి సరిగ్గా సరిపోతుంది. అలాగే తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత, రాజకీయాల్లోకి రాకముందు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, రాజకీయాల్లోకి వచ్చి సినిమా ఇండస్ట్రీలో కాస్త గ్యాప్ తీసుకొని మళ్ళీ రాజకీయాల నుంచి వైదొలిగి సినిమా ఇండస్ట్రీలోకి ఆయన అరంగేట్రం చేసిన తర్వాత మరి మొట్టమొదటి బిగ్గెస్ట్ హిట్ మనశంకర వరప్రసాద్ సినిమా, బ్లాక్ బాస్టర్ హిట్. సంక్రాంతికి ఎన్నో సినిమాలు వచ్చాయి, కానీ సంక్రాంతి విన్నర్గా మనశంకర వరప్రసాద్ నిలబడ్డాడు. ఎక్కడ సినిమాలో బోర్ అనేది లేకుండా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్, అద్భుతమైనటువంటి నటన, టైమింగ్కి తగ్గట్టు డైలాగులు, అద్భుతమైనటువంటి డ్యాన్స్, ఫైట్లు, యాక్షన్. ఒకటేంటి, ఈ సినిమాలో ఎక్కడ బోర్ అనేది లేకుండా ప్రేక్షకుడు సినిమా అయిపోయేంత వరకు కూడా సినిమాలో లీనమైపోయినటువంటి సినిమా మనశంకర వరప్రసాద్. మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క నటనని మరొక్కసారి తన ప్రేక్షకులు ముందు పెట్టిన సినిమా మనశంకర వరప్రసాద్. ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాకి థియేటర్లో టిక్కెట్లు కూడా దొరకనటువంటి పరిస్థితి. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన సినిమా మనశంకర వరప్రసాద్. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ సినిమాకి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు. భోగి రోజా, సంక్రాంతి రోజా, కనుమ రోజా, ఏదో ఒక రోజు ఏదో ఒక షో, మార్నింగ్ షోనా, మ్యాట్నీ షోనా, లేకపోతే సెకండ్ షోనా, మిడ్ నైట్ షోనా, ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ సినిమా చూడాల్సిందే అనే చర్చ ఇప్పుడు అన్ని ఫ్యామిలీస్లో జరుగుతుందంట. ఎందుకంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ పిక్చర్గా మనశంకర వరప్రసాద్ నిలిచింది. కామెడీ, డైలాగులు, సెంటిమెంటు, ఎమోషన్స్, అద్భుతమైనటువంటి డ్యాన్సు, 7-10 వయసులో కుర్ర హీరోలని సైతం మరి విస్మయం చెందేలా డ్యాన్స్ చేశారు చిరంజీవి గారు. ఎందుకంటే ఈరోజు దాయి దాయి దామా స్టెప్ వేయాలంటే 50 సంవత్సరాల వయసులో చాలా కష్టంతో వేసేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి హీరోలు. కానీ 7-10 వయసు వచ్చినా కూడా ఆయన మళ్ళీ అదే స్టెప్ వేయగలుగుతున్నారు. అంతకన్నా అద్భుతమైనటువంటి స్టెప్పులు వేయగలుగుతున్నారు. తన శరీరం అంతా మెలికలు తిప్పగలుగుతున్నారు, కాళ్ళు, చేతులు, అద్భుతంగా. అందుకనే బాక్స్ ఆఫీస్కి బాస్ ఒక్కడే. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏలుతున్నటువంటి హీరో ఒక్కడే, ఆయనే మెగాస్టార్ చిరంజీవి, కొనిదెల శివశంకర వరప్రసాద్. సో ఇప్పుడు మనశంకర వరప్రసాద్ సినిమాతోటి మరొక్కసారి ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి రాకముందు, మెగాస్టార్ చిరంజీవి వచ్చిన తర్వాత అని చెప్పేసి 2 రకాలుగా ఇండస్ట్రీ గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి మనశంకర వరప్రసాద్ సినిమా ఈ 2026 సంక్రాంతికి బిగ్గెస్ట్ హిట్ అని చెప్పాలి, బ్లాక్ బాస్టర్ హిట్ అని చెప్పాలి. అందుకనే సంక్రాంతి పండుగ విన్నర్గా మనశంకర వరప్రసాద్ సినిమా నిలిచింది. అయితే ఇక్కడ చిరంజీవి గారి నటనతో పాటు వెంకటేష్ గారి నటన గురించి కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఫ్యామిలీ ఓరియంటెడ్ పిక్చర్లో విక్టరీ వెంకటేష్ గారు టాప్లో ఉంటారు, అందులో ఎలాంటి డౌటు లేదు. సెంటిమెంట్ని పండించడంలో, కళ్ళమ్మటి రక్త కన్నీరు కార్పించడంలో విక్టరీ వెంకటేష్ గారిని మించిన నటుడైతే తెలుగు సినిమా ఇండస్ట్రీ లేడని చెప్పుకోవాలి. ఆయన కూడా తోడవడంతో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్గా నిలిచిందని చెప్పుకోవాలి. ఎందుకంటే చిరంజీవి గారితో పాటు దాదాపు
ఒక 25 నిమిషాల పాటు ఈ సినిమాలో 20 నుంచి 25 నిమిషాల పాటు విక్టరీ వెంకటేష్ గారు అద్భుతమైనటువంటి నటన, అద్భుతమైనటువంటి కామెడీ, అద్భుతమైనటువంటి డైలాగులు, అద్భుతమైనటువంటి డ్యాన్స్ చిరంజీవి గారితో కలిసి విక్టరీ వెంకటేష్ గారు కూడా తన పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ప్రదర్శించారు. కాబట్టి మన శంకర వరప్రసాద్ సినిమా బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది, సంక్రాంతి విన్నర్గా ఈ సినిమా నిలిచిందని చెప్పొచ్చు.